4 కోట్లు ఇచ్చాం సార్. 4 కోట్లు ఎలా తీసుకొచ్చారు తల్లి? మేము కూడా ఇంటి లోన్ తీసుకున్నాం, అది పొలం లోన్ తీసుకున్నాం. ఆ, ఆ లోన్లు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర చుట్టాల నుంచి అప్పులు కూడా తీసుకొని ఇచ్చాము. మా చుట్టాల్లో మాది పంటలు పండుతాయి, మిరపకాయ పంటలు. ఆ డబ్బులు వస్తాయి బాగా, వాళ్ళు ఇచ్చారు. ఇక రోజు వచ్చి గొడవలు చేస్తారు. మొన్ననే వచ్చి మేము ఇక ఇక్కడ చేను ఉంది మాది, అక్కడ అందులో దూకి చనిపోతామని బెదిరించారు ఆ భార్యాభర్తలు ఇద్దరు. బాగా టార్చర్ చేస్తున్నారు. ఇక పోలీస్ కేసు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అన్ని మాట్లాడుతున్నారు. బాగా బూతులు తిడతారు, అన్ని ఇబ్బంది. అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు, మీ వల్ల మేము చచ్చిపోవాలా, అది ఇది అని బాగా తిడతారు. బాగా తిడతారు. మేమేమో వీళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళేమో మమ్మల్ని తిట్టుకుంటూ ఇలానే సాగిపోతుంది. అన్నం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, ఇలానే ఉంటున్నాం. ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన వ్యవసాయమే, ఇక్కడే ఉంటాము. ఇదే పని. మాకేం లేదు, 2-3 ఎకరాలు. అంత ముందు ఏం లేదు. ఈ వడ్డీ ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉంటే మేము పొలం తీసుకున్నాం ఒక 2-3 ఎకరాలు. అవి కూడా అమ్మేసి సగం ఇచ్చేసాము, 1 కోటి దాకా. ఇక 3 కోట్లు అంటే అందులో సగం కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆగుతారు. ఆ మాత్రం ఇచ్చినా ఆగట్లేరు. మరి మేము ఏం చేయాలి? ఎందుకు ఆ ఎవరికి ఇచ్చారు? మధు రమాకేనా? మధుకే ఇచ్చాము. ఆ, ఆ మధు ఇస్తేనే మాకు ఎంతో కొంత ఇచ్చేస్తాము. ఆయనేమో పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చున్నాడు. మాకే కాదమ్మా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ ఇష్యూలో మంగ్లీకి సంబంధం ఉందని చెప్పి బాధితులు చెప్తున్నారు. మంగ్లీ మా ఊరికి వచ్చింది, ఫోటోలు దిగింది రమావతి మధుతో అని చెప్పి చెప్తున్నారు. మంగ్లీ మాత్రం నాకు సంబంధం లేదు, నాకు నా తమ్మునికి ఎలాంటి సంబంధం లేదు, బాధ్యులకు న్యాయం జరగాలని కోరుకుంటా అని చెప్పి రివర్స్ మంగ్లీ మాట్లాడుతుంది. మంగ్లీ అసలు మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? సంబంధం ఉందంటారా లేదా? మంగ్లీ ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగితే వచ్చింది, నాకు తెలియదు. ఊరికైతే వచ్చింది, ఫొటోస్ దిగారు, అవన్నీ నాకు తెలియదు. వేరే వాళ్ళు చూసి చెప్తే నేను కూడా విన్నాను. అది ఏమైందంటే మంగ్లీకి తెలుసో లేదో, వాళ్ళ మధ్య ఏముందో మాకు తెలియదు. వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు ఎక్కడ ఇచ్చారో మాకు తెలియదు. మేము ఇచ్చింది మధుకి, మేము అడుగుతున్నాం మధుని. మంగ్లీతో మాకు సంబంధం లేదు, ఎవరితో మాకు సంబంధం లేదు. మేము ఇచ్చింది ఎవరిని? వాళ్ళతోనే మాకు సంబంధం. ఇప్పుడు మధుకి ఇచ్చాము, ఆయనే మాకు ఇవ్వాలి. మేము ఒకరి దగ్గర నుంచి తెచ్చాము, మా దగ్గర వాళ్ళు అడుగుతున్నారు. అట్లానే మేము ఇచ్చినప్పుడు మేము వాళ్ళ దగ్గర అడుగుతాం కదా. ఇప్పుడు మధు ఎవరు ఏం చేస్తారో మాకు తెలియదన్నా. మాకైతే డబ్బులు కావాలి, సగంలో సగం అయినా ఇవ్వాలి. ఇస్తేనే కదా మేము వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పి ఇచ్చుకుంటాము. అది ఇబ్బంది అవుతుంది. చాలా మంది బాధితులు అయితే దీంట్లో మంగ్లీ పాత్ర ఉంది, మంగ్లీ ఉంది కాబట్టి మేము చాలా మంది నమ్మి డబ్బులు ఇచ్చాము, మంగ్లీ మా ఊరికి వచ్చింది, మంగ్లీ వాళ్ళ ఇంట్లో రమావతి మధు అనే వ్యక్తి ఉన్నాడు, మంగ్లీ అద్భుతంగా కీలక పాత్ర ఉంది మంగ్లీది. దీని వెనక చాలా మంది పొలిటీషియన్లు కూడా ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పి, ఆ స్కూల్స్ అని చెప్పి చెప్పారని చెప్తున్నారు. హైదరాబాద్ వాళ్ళ చెల్లికి ఇచ్చి పెళ్లి చేస్తామని అన్నారంట రమావతి మధుకి. అలా తిరిగారు వాళ్ళు, అలా ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ ఫంక్షన్ జరిగితే డాన్స్ కు పాటలు పాడడానికి వచ్చారు ఒకసారి, డాన్స్ చేయడానికి పాటలు వచ్చింది. అప్పుడు బాగా ఇక్కడ డబ్బులు ఈయన చెల్లి ఇలా బిజినెస్ చేస్తున్నాడని తెలిసి ఏం చేశారో తెలియదు. అలా పరిచయం చేసుకున్నారు, బాగా క్లోజ్ అయ్యారు. క్లోజ్ అయిన వాళ్ళు మధు డబ్బు ఇవ్వకుండా ఉంటాడా మంగ్లీకి? ఇంత క్లోజ్ ఉన్నారు, బాగా తిరిగారు, డాన్సులు చేసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ బాగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు మధు మంగ్లీకి డబ్బు ఇవ్వలేదంటే ఎవరైనా నమ్ముతారా? చెప్పండి అన్న మీరే. మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చాడంట మీ ఊరికి. వచ్చాడు. ఆయనకి కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికి, వాళ్ళ చెల్లికి, మంగ్లీకి, తమ్ముడికి. నేను ఒక గిరిజన బిడ్డని నేను ఎదుగుతుంటే చూడలేక చాలా మంది నా మీద ఇలాంటి ఎలిగేషన్ చేసుకొస్తారని చెప్తుంది. మరొక గిరిజన బిడ్డ ఉండి ఇక్కడ ఇంత మంది గిరిజన బతుకుల్ని ఆగం చేస్తుంది కదా సార్. ఒకటి చెప్పాలంటే మేము కూడా గిరిజన ఆడబిడ్డలమే, అందరు గిరిజన ఆడబిడ్డ. ఆమె కూడా గిరిజన 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 అని మా మీద ఒక ముద్ర వేస్తుంది. గిరిజనుల్ని నమ్మకుండా చేస్తుంది, మా మీద ఒకటి వేస్తుంది అన్నమాట. చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. మంగ్లీ ఇరుకుతుందో ఎవరు ఏం చేస్తారో మాకు తెలియదన్న. మాకు మాత్రం న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి సార్ని అడుగుతున్నాం. ఇంతవరకు మాకు రేవంత్ రెడ్డి సార్ నుంచి ఒక్క పైసా రాలేదు, ఏం జరగలేదు. ఒక్క ఫ్రీ బస్ ఒక్కటే వెళ్తున్నాం. ఏం వద్దు మాకు, కొంచెం డబ్బులు మాకు సగంలో సగం ఇప్పిస్తే చాలు సార్. సగం ఇప్పిస్తే చాలు. మా జనాలు హాయిగా, తండలో ఎవరు తింటలేరు, రోజు గొడవలు, పోలీసులు వస్తారు. ఏందో కూలి పని చేసుకొని మంచిగా బతికాం, వీళ్ళు వచ్చి మా బతుకులన్నీ ఖరాబ్ చేశారు సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పోలీసులు మీ మీద కేసులు పెట్టి, ఇప్పుడు మంగ్లీ మీద కానీ లేదంటే రమావతి మధు మీద కానీ కేసులు పెడితే తీసుకుంటున్నారా, తీసుకోవట్లేరా ఎవరు? పోలీసులు.
ఏమో తీసుకోవట్లేరు. కేసులు తీసుకోవట్లేదు మీరు పెడితే. ఆహా. మా వస్తారు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మమ్మల్ని అయితే అసలు పట్టించుకోరు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి కేసులు వేస్తే 4 రోజులు జైల్లో పెడతారు, మళ్ళీ తీసుకొస్తారు, జైల్లో పెడతారు, తీసుకొస్తారు. ఫర్ సపోజ్ మొన్ననే మధు వాళ్ళ చెల్లిని వాళ్ళని పట్టుకొచ్చారు. అది పైసల కోసం వీళ్ళనైనా బెదిరిస్తే అదైనా వస్తుంది అని పట్టుకొచ్చారు. మళ్ళీ తీసుకెళ్లిపోయి మళ్ళీ వీళ్ళ మీదే మళ్ళీ రివర్స్ కేసు పెట్టారు. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు ఇంటికి? పైసలు ఆగినప్పటి నుంచి రావట్లేదు. వడ్డీ ఆపేసిర్రు, అసలు రావట్లేదు. అప్పటి నుంచి గొడవలే. ఏం చూసి ఇచ్చారు మీరు డబ్బులు అతనికి? అతను వడ్డీ ఇస్తున్నాడు నెలకి. అతని కాడ 100 కోట్లు ఉన్నాయా? మీరు ఎలా అంత ముందు ఆస్తి ఉంది వాళ్ళకి, 5-10 ఎకరాల దాకా ఆస్తి ఉంది. అది నమ్మి వేరే వేరే సిటీలో జాబ్ చేస్తున్నారని చెప్పారు. పెళ్ళవలే మధుకి? పెళ్ళవల. మధుకి బాలాజీకి ఇద్దరికి అవ్వలే పెళ్లి. వాళ్ళు ఇలానే ఇక పెళ్ళైన జీవితాలు చేసిర్రు. వాళ్ళకి పెళ్ళై పిల్లలు ఉంటే తెలిసాయి మా బాధలు కూడా. తెలియదు, పిల్లలు లేరని తెలియట్లేదు.